ఫ్రెండ్స్, ఈ హౌజెస్ చూడండి. వేడి భలే అనిపిస్తాయండి ఏరియాలో హౌజులు. హైదరాబాద్ ఇది వనస్థలిపురం అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం, అనుబంధం, చాలా ఇష్టం అండి. ఆ ల్యాండ్లు, హౌజులు భలే ఉంటాయి. ల్యాండ్లు కానీ ఇదే కానీ ఇప్పుడు చూడండి, ఈ ఏరియా ఫస్ట్లో ఏం లేదండి. ఏమంటే ఏం లేదు, మొత్తం పూరా మాస్ అంటారే అట్లా మాస్ ఏరియాగా ఉండేది. ఇవాళ చూడండి ఏం హౌజులు వచ్చాయండి, ఏం హౌజులు. బాబా అంటే ఒకటే రీజన్, దీనికి కూడా మన మిస్టేక్సే ఉన్నాయి. మా ఇక్కడ ఏరియాలో, నేను ఈ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళు 10,000 గజం ఉండేదండి, 10,000. ఇవాళ నీకు 70,000-80,000 దగ్గర లక్ష పెట్టినా అమ్మేవాళ్ళు లేడు. ఫస్ట్ మిత్రులందరికీ ఇది మరి మొన్న వరకు మొత్తం ఫారెస్ట్ లాగే ఉండేది. ఈ 5-6 ఇయర్స్లోనే మారిపోయింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తుంటా అంటే, మీరు దయచేసి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, ఎప్పుడు మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడు కావాలన్నా నేను అందుబాటు, సదా మీ సేవలో ఉంటాను. నేను అంటుంది ఒకటే, దయచేసి ఏంటంటే ఆల్ ఏరియాస్, హైదరాబాద్ కానీ, కొత్తగూడెం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, సుజార్ నగర్, ఇంకా నల్గొండ, సూర్యాపేట, ఇలాంటి వాటిలో మనకు మంచి ఇది ఉంది అవగాహన. మన ఫ్రెండ్స్, మన సర్కిల్ ఉండడం వల్ల నాకు ఇది నిజంగా ఈ హౌసెస్ కానీ ఇది కట్టిన వాళ్ళను జోహార్లు చెప్పాలి. ఎంత బిల్డర్స్లు భలే అయిపోయారండి. చాలా తక్కువ టైం ఇది. అంటే మీరు దాదాపు చూసుకుంటే టైం ఎన్ని రోజులు అంటే ఒక 5 ఇయర్స్ సార్. 5 ఇయర్స్లో మారిపోయింది ఇది. సో దయచేసి నేను మిత్రులందరూ కోరేది ఒకటే, ల్యాండ్ల మీద వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే మధ్యవర్తిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే దాంట్లో మంచి చెడు వాళ్ళు మాత్రం చూడగలరు, మీరు చూడలేరు. సో ఇది మనకు నచ్చని అంటే మీ ఇష్టం, నచ్చదు అంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏరియాలో మనం వెళ్తాం, దాంట్లో ఎన్ని మోసాలు ఉంటాయో మనం చేయి పెట్టి మోసపోయే వరకు తెలియదండి. దాంట్లో మనం వాడికి మా అయితే ₹1 ఇస్తాం, కానీ ఇక్కడ ₹100 పోతాయి కదా. సో దయచేసి ఏంటంటే ఇది కొంచెం ఆలోచించండి మిత్రులు. అలాగే ల్యాండ్, హౌస్ కొనడానికి ఇదే సరైన అవకాశం, ఇదే సరైన టైం. ఎందుకంటే రేట్లు ఇప్పుడు బాగా శరవేగంగా తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామాలు. రేటు తగ్గితేనే సామాన్యుడికి అందుబాటులో ఉన్న రేట్లు ఇప్పుడు. సో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి, తప్పేముందండి. మన పిల్లలు, మన కుటుంబాల కోసం మనం ఈ చిన్న త్యాగం కూడా చేయకపోతే ఎట్లా మీరు కూడా. సో ఇది చెప్పాలనిపించింది. చాలామంది నా నెంబర్ అడిగారు. సో ఆ నెంబర్ కూడా నేను కింద దాంట్లో పెడతాను. రాసేటప్పుడే మొబైల్ నెంబర్ కూడా చాలామంది అడుగుతున్నారు, మీరు మొబైల్ నెంబర్ పెట్టట్లేదు సార్. మొబైల్ నెంబర్ డెఫినెట్ మొబైల్ నెంబర్ కూడా ఇన్వెస్ట్ చేసి ఇది పెడతాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఏదున్నా నన్ను అప్రోచ్ అవ్వండి, నా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా నేను కోరేది ఒకటే, ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేయండి. ఎలాంటి ఏరియాలో చేయాలి, ఎలాంటి ఏరియాలో మనం తీసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద కూడా వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.